ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. మీకు ఎస్ఎస్సి నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో మనకి కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఇంకా చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ రోల్ నెంబర్, టైమ్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ టైర్ 1 అండ్ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్. సో ఫస్ట్గా ఈ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 11 డిజిట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సో అది కానీ చూసుకున్నట్లయితే చూడండి, నాకు తెలిసిన నెంబర్ నేను ఒకటి ఎంటర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి, మీ అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. రీజియన్ వచ్చేసి మనకి ఇది సదరన్ రీజియన్. సో ఇది మీ రిజిస్టర్ నెంబర్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 9/9/2024. రిపోర్టింగ్ టైం ఏమో 2:45 ఫ్రెండ్స్. అదేవిధంగా క్లోజింగ్ టైం 3:30. ఎగ్జామినేషన్ డేట్ 9/9/2024. షిఫ్ట్ వచ్చేసి థర్డ్ షిఫ్ట్. ఇతనికి ఎగ్జామ్ 4 PM నుంచి 5 PM మధ్యలో 1 అవర్ ఉంటుంది. సో ఇతనికి ఎగ్జామినేషన్ వెన్యూ ఈ విధంగా ఉంది: అయాన్ డిజిటల్ జోన్, ఐడిజెడ్, అరుణోదయ నగర్, ఫ్లాట్ నెంబర్ 9, అరుణోదయ నగర్ ఆన్ విజయవాడ హైవే నియర్ భాగ్యలత బస్ స్టాప్, హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. సో ఇతనికి తెలంగాణలో అప్లై చేసుకున్నాడు. ఇతనికి వచ్చేసి హయత్ నగర్ లో వచ్చింది ఎగ్జామినేషన్ సెంటర్. డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు కూడా మీ అడ్మిట్ కార్డ్ అనేది మీరు కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. క్యాండిడేట్ మస్ట్ క్యారీ అన్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ హ్యావింగ్ ద సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడింగ్ డేట్, మంత్ అండ్ ఇయర్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్. సో మనకి ఇక్కడ మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఐడి కార్డ్, సేమ్ యాజ్ తీసుకున్న ఐడి కార్డ్ మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఇఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్, then the candidate must carry an additional certificate as proof of his her date of birth. అంటే మీకు అలాంటి ఐడి కార్డు కానీ లేకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఎక్స్టర్నల్ ప్రూఫ్ గా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటిది తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడి, ద సర్టిఫికేట్ brought in support the date of birth, the candidate will not be allowed appear in the examination. మీకు కానీ అలాంటివి కానీ లేకపోతే సేమ్ ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఐడి కార్డులు ఏం లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ కి అలౌ చేయరు. అడ్మిట్ కార్డ్ మస్ట్ బి కీప్ సేఫ్లీ టిల్ ఫైనల్ రిజల్ట్. రోల్ నంబర్స్ కెనాట్ బి గివెన్ అగైన్ ఇఫ్ లాస్ట్. మీకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్మిట్ కార్డ్ ని మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, మనకి టైర్ 1 సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మార్క్స్ 50. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్. అదేవిధంగా దీనికి కూడా మార్క్స్ 50 ఉంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25, దీనికి కూడా మార్క్స్ 50 ఉన్నాయి. ఇంగ్లీష్ కంప్రెషన్స్ వచ్చేసి 25, దీనికి కూడా మార్క్స్ 55. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జామ్ 9/9/2024 ఉంది కాబట్టి 4 days ముందంటే ఈ రోజు రావడం జరిగింది. అదేవిధంగా మీకు కూడా మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో దానికి 4 days ముందు మీ అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కానీ ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
దట్స్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.